మాది వేలచింతలగూడ అండి, గోపాలపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఇదే ఫస్ట్ టైం అండి. మా ఊర్లో ఫ్రెండ్స్ చెప్పారండి, యూట్యూబ్లో గట్రా చూస్తున్నాం కదండి. రాజమండ్రి యువతలండి. ఇక్కడే బాగుంటుంది అన్నారండి, దాని గురించి వచ్చాను. ఇదే ఫస్ట్ టైం అండి. 2 కొన్నామండి. 240. 2 కలిపి మేము 180 కానిచ్చి అడిగామండి. నేను లాస్ట్ ఇంకా 210 కొన్నామండి. అవునండి. 6 నెలలు చూడండి. 6 నెలలు చూడు ఉందండి. దూడ దీనికి దూడ లేదండి. దూడ లేదు కానీ లేక ఈయన 2 నెలలు అవుతుందండి. అదే సంవత్సరం అవుతుందండి. పాలు ఇస్తుందండి. పొద్దుట అయితే సాయంత్రం అయితే పాలు ఇస్తుంది. అది ఫస్ట్లో అయితే 10 లీటర్లు ఇచ్చిందండి. పొద్దున్న 10, సాయంత్రం 10. గ్యారంటీ. బ్రీడ్ గురించి కొన్నామండి. లేవండి. అండి ఇదండి ఈ జాఫ్రాబాద్. 2 తీసుకున్నాండి. మరి దూరం కదండి ఆటోకి గట్ట. ఆటో 8,000 అండి. మోసమే ఉందండి. మనం మోసపోతే మోసమే. తెలివితేటలుగా జాగ్రత్తగా చేసుకుంటామండి. మాకు చిన్నప్పుడు దూడల అనుభవం ఉంది. అయితే బ్రీడ్ కోసం కొన్నామండి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత వీటిని చూసి మళ్ళీ ఇంకా చాలామంది వస్తారండి. అది అవునండి. మరి చెప్తే మా వాటిని చూసాక వస్తారు కదండి, 10 మంది వస్తారు కదా. వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్తాం. బాల్ గ్యారంటీ అండి. గ్యారంటీ ఉంది. తన దగ్గర దమ్ము ఉందండి. పాలు ఇచ్చి దమ్ము ఉంది. ఈ బ్రీడ్ కంపల్సరీగా పాలకి నెంబర్ 1 అండి. ఈ 10 లీటర్ పూటకు 10 లీటర్ల వరకు తీయచ్చండి. దీన్ని కూడా తీయచ్చండి. అదే ఇది ఫస్ట్ టైం. సెకండ్ టైంలో అయితే ఇది పూటకు 10 లీటర్లు. ఇది ఇప్పుడు రెండో ఎత్త ఉందండి. ప్రెగ్నెంట్ అండి. 3వ ఎత్త. మార్కెట్ ఇవాళ కొంచెం రేజ్గానే ఉంది సార్. ఎందుకంటే ఈ బ్రీడ్ తక్కువ వచ్చినాయండి. దాంట్లో వీటికి ఎంత రేటు లేదా ఎంతో కొంత తగ్గునాయి. మా దగ్గర అండి ముర్రా ఉందండి. ముర్రా ఉంది. మన మామూలు గేదెలు ఉంది. మేము ఎక్కడికి వెళ్ళలేదు. మేము లోకల్లో కొనుక్కుంటామండి. కావాలని ఇక ఈ బ్రీడ్ కోసమే ఇక్కడికి వచ్చామండి. అది రావాలి. హ్యాపీ అండి. మంచిగా ఉన్నాయి. మంచి దూడలు కొనుక్కున్నాం. మేము ఒక 5-6 కొందామని వచ్చామండి. అయితే ఈ మార్కెట్ అంతట్లో ఈ 2 బాగున్నాయి. అందుకే ఈ 2 కొన్నాం. మాకు ఈ బ్రీడ్ కోసమే ఇవి కొన్నామండి. అదే మామూలు అయితే అన్నీ మాకు ఉన్నాయండి. అక్కడ మాకు 10 ఉన్నాయండి. అక్కడ ఈ బ్రీడ్ కోసం ఇవి కొన్నాం. మేము సొంతంగా పెట్టుకున్నామండి. మేము సొంతంగా పని చేసుకుంటాం. లాభం అంటే అండి అది మనల్ని బట్టి ఉంటుందండి. లాభం అంటే కొంతమంది 10 మంది 4-5 పాలేళ్ళు నెడతారో, ఆడు చేస్తాడో చేయడో, పాలేమో ఆడి మీద వదిలేసి వెళ్తారు. ఆడు ఏం చేస్తాడో తెలియదు, ఎన్ని చేస్తాడో తెలీదు. అది అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. మరి ఇప్పుడు ఇదైతే మేమైతే అలా కదండి. మాకు ఇంకా 10 గేదెలు ఉన్నాయండి. ఓన్గా మేమే సొంతంగా తీసుకుంటామండి. మేము సొంతంగా అమ్ముకుంటాం. కష్టపడి మేపుకుంటాం. నాకు తెలిసి ఇవే బాగున్నాయి అనుకుంటున్నామండి. జఫ్రాబాదీ బాగుంటుంది. ఉంటాయి కానీ ముర్రా మొన్నటి వరకు ముర్రాను అట్లే మేపామండి. ఇప్పుడేమో వీటి మీద ఇంట్రెస్ట్ చూపుతున్నాం. పాలు బాగుంటాయండి. పాలు పేట బాగుంటుందండి. పేట వస్తుంది. మేమండి కేంద్రానికి పోస్తాం. తక్కువే ఉందండి. పేటను బట్టి పేట బాగుంటే 120 దాకా ఉంటున్నాడండి. డైలీ ఒక 50 లీటర్ పాలు పోస్తాం. ఇంకా మేము టార్గెట్ అని మేము అనుకున్నది, మేము సొంత వాళ్ళం కదండి. మాకు 50 లీటర్లు సరిపోద్దండి. అంటే ఇంకా మనిషి కూలీలు ఉంటే ఇంకా పెంచుకోవచ్చు. కూలీలు పెట్టినా మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం. ఇంకా మేము సొంతంగా చేసుకుంటాం కాబట్టి అదే మొగతాయి. అది కూడా బ్రీడే. ఒరిజినల్ దూడ. అందు గురించో కొంత కొన్నాం. అది 1,20,000 పడిందండి. ఇది 85. ఇంకా ఈ వారం అయితే తగ్గుముఖం లేదండి. ఈ వారం ఎందుకంటే తక్కువ వచ్చినాయి. తక్కువ వస్తున్నాయి. డిమాండ్. అవునండి. దాంట్లో రేటు పెట్టవలసి వచ్చింది. ఎప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కానీ అక్కడికి రావండి. ఇవి అనుకోండి మన కూడా మనకి ఫలితం ఉంటుంది. ఇది పొద్దుట అయితే సాయంత్రం 5 లీటర్లు పాలు ఇస్తుందండి.
అది ఇప్పుడు పొద్దుటైదు సాయంత్రం అది ఇస్తుంది. లేగడం మీద అది 10 లీటర్ల పాలు ఇస్తుంది. అంటే 6 నెలలు సూడు ఉంది కదా, ఇక్కడ చెక్ చేయించిన తర్వాత కొన్నామండి. ఇది లేదండి, లేగదు. నెల అవుతుందండి. లేదు, ఇది అప్పుడే రాదండి. ఇంకా ఒక 5-6 నెలలకు కానీ సూడు 12 నెలల వరకు, సంవత్సరం ఇస్తాయండి. ఆ దూడ ఇప్పుడు 9 నెలలు దూడండి, మినిమం ఇంకా 2-3 నెలలు ఎలాగేస్తుందండి. ముర్రా కూడా అంతేనండి. లేదండి, మనం ఏదైనా మన మేపుని బట్టి ఉంటుందండి. అది మనం పెట్టుబడిని బట్టి మేపుని బట్టి ఉంటుంది. పర్వాలేదండి, హ్యాపీ అండి. ఫస్ట్ టైం వచ్చాం, మంచి దూడలు కొనుక్కున్నాం, హ్యాపీగా ఉంది. ప్రకాశం జిల్లా చేమకుర్తి. ఎప్పుడైనా 3 వారాలకు 2 వారాలు కట్ట వస్తాం. నెలకు 2 సార్లు ఖచ్చితంగా వస్తాం. బన్నీ ముర్రా మొత్తం మేము 5 కొన్నాం. ఇది ఒకటి, ఇది అలాగే 3, 1,20. పన్ను కూడా అంతే, 1,50,000 చెప్పారు, 1,20 కొన్నాం. ఇది కూడా 1,20, 1,50,000 చెప్పారు, 1,20 కొన్నాం. ఇది బన్నీ, అది ముర్రా. వాళ్ళు 7 చెప్పారు, 6 ఇచ్చిద్దిలే పూటకి. 3వ ఈత ఉంటుంది. 7 నెలలు సూడి చెక్ చేయించాం. కొనుక్కున్న తర్వాత మేము చెక్ చేయించాం. 7 నుంచి 15,000 లారీకి. ఎన్నన్నా వేసుకో, అదే 7-8 ఎక్కియచ్చు. బాగానే ఉంది, రేట్లుగానే ఉన్నాయి. తగ్గల గొడ్లు లేవుగా తగ్గటానికి. క్వాలిటీ గేదె దొరికిద్ది, క్వాలిటీ గేదె దొరికిద్ది. బీడి గురించే. ముర్రా బన్నీ మేము లెగ్ చేయం. అవి వాళ్ళు పెద్దోళ్ళు కొంటారు. అవి మనం పినలేం. పాలు ఎక్కువ ఇచ్చినా పినలేం మేము. ఇవి అయితే బాగుంటాయి, మాకు పాలు ఇస్తాయి. ఏది మా దగ్గర 60 రూపాయలు. ఏం సైడ్ 7 పాల నరాలు, తలకాయ, కింద సల్లు, సంక అవి చూసి కొనుక్కోవాలి. అనుభవం అంటే అదేనండి, జాతి తలకాయ ఉంటుంది, పాల నరాలు ఉంటాయి, సన్ను కట్టు, సన్ను మంచి లావుది కాకుండా కోడేరు సన్ను, మంచి సన్ను చూసి కొనుక్కోవాలి. అవునవును జరుగుతుంటాయి. మాకు అనుభవం ఉంది కాబట్టి మేము అన్ని చెక్ చేసి తీసుకుంటాం. పాలలో నరాలున్నా, సంట్లో నరాలున్నా అన్నీ మేము కనుక్కుంటాం. 2 దారులు చాగిపోయినా తీసుకుంటాం. కొత్తగా వచ్చే వాళ్ళు అయితే అవన్నీ చూసి కొనుక్కోవాలి, లేదు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చుకోవాలి. ఇక్కడేం మోసాలు లేవండి, అనుకూలమైన మార్కెట్. ప్రేమసే సూడు గేదెలకి, లేజూడు గేదెలకి ప్రేమసే. పొరపాటే ఉండదు. డాక్టర్ చెక్ చేస్తాడు, ఇస్తాడు. 3 నెలల నుంచి కన్ఫామ్ ఉండిద్ది. 3 నెలల లోపు అయితే కష్టం. 3 నెలలు దాటిన తర్వాత ఇంక ఇబ్బంది లేదు, కన్ఫామ్ ఉండిద్ది. అది మా దగ్గర మేత ఉందిగా, మేపుకుంటాం. 4 నెలలు మేపాలి. 3 నెలలు 4 నెలలు మేపుకోవాలి. పర్లేదు సార్.